वाह इमरान भाई आंटी ఛీ వెద్దవా పొట్టేదో ఆగు నీ కాలు పట్టుకుంటాక నీ కాలు పట్టుకుంటాక వద్దక్క వద్దక్క రేయ్ తమన్నా కొత్త సినిమా పోస్టర్లు వచ్చాయిరా. అవునా? అవునా? ఏం నడుమురా, ఒక్కసారి తాకితే చాలరా, చచ్చిపోయినా పర్లేదురా. తాకడం వరకు ఎందుకురా, చూస్తేనే చాలు. ఆహా ఆ నడుము చూడరా అసలు. రేయ్ మా ఇంటి పక్కన ఆంటీ అచ్చ తమన్నలా ఉంటుందిరా. అవునా? అవునా? నిజంగారా. ఏం జరిగింది? రోజు ఆంటీ బట్టలు కింద పడ్డాయిరా, నన్ను తీసుకురమని చెప్పిందిరా. ఆ టైంలో చూశాను రా. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉందిరా. అవునారా? నా చూపిరా, నేను లైన్ వేసుకుంటా. రే నీకు 2 బీర్లు ఇప్పిస్తాను రా, నాకు పరిచయం చేయరా ప్లీజ్ రా. రే ఆగండి రా, ఆ నెక్స్ట్ డే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయిందిరా. ఓహో ఆహా మిస్ అయిపోయిందిరా. First time, one that you wanna listen to. మీలో ఎవరు ఫస్ట్ వెళ్ళేది? అన్నిటి నేను ముందు, ఏ మీరు వస్తాంరా, ముందు నువ్వు వెళ్ళి టేస్ట్ చేయి, తర్వాత మేము వస్తాం. ఆహా నేను వెళ్ళి బాగుందని చెప్తే తర్వాత వెళ్తారా, లేకపోతే వెళ్ళరా? అబ్బా ఏం గెస్ట్ చేసావురా, అందుకే నువ్వు 10th లో 42% పాస్ అయ్యావు. ఏంటా డిస్కషన్? ఏం లేదు సార్, మనీ ఎంత అని. ఓ అదే, బయట బాత్ కरेंगे బయట. అంటే లోపల ఇంకా 4 ఉన్నారా సార్? అరే నలుగులేదురా బాయ్, 10-15 మంది ఉంటారు. అసలు మీ పేమెంట్ ఎంతో చెప్పుర్రీ. అన్నా మేము 4 ఉన్నాం, ఏమన్నా డిస్కౌంట్ ఉందా అన్నా? అచ్చా డిస్కౌంట్ కావాలనా? నా దగ్గర డిస్కౌంట్ పడితే డిలీట్ చేస్తా బిడ్డ. వద్దన్నా, ఎంతో చెప్పన్నా, ఇచ్చేస్తాం. అందరూ సింగిలేనా? చదువుకోండి సార్, మరీ మీరు దీనికి కూడా అందరం కలిసి వెళ్తామా? ఒక్కరేమే సార్. అరే నేను చెప్పేది సింగిల్ అంటే ఒక్కసారి వెళ్తారా 2 సార్లు వెళ్తారా అని. ఓ అదా, లేదు సార్ ఒక్కసారే.
అందరూ కలిసి ఓ 10 ఇవ్వండిరా. అబ్బా నువ్వు సూపర్ అన్నా. ఇదిగో అన్నా. అరే ఓ చాన్వార్కి చింతకాయ 10 అంటే 10 రూపాయలు కాదురా 10,000. 10,000? अरे वो 10 रुपए के धंधे यारे चल बाहर चल. అన్నా అన్న వద్దన్నా ఇచ్చేస్తాం. ఫస్ట్ టైమా లేక ఫస్ట్ టైం అన్నట్టు నటిస్తున్నావా? లేదంటే నిజంగానే ఫస్ట్. సర్లే, నీకు ఎలా ఉంటే ఇష్టమో చెప్పు, అలానే ఉంటాను. నాకు భయంగా ఉందంటే. భయమా? ఎందుకు? డబ్బులిచ్చి మరీ వచ్చావు కదా, ఎంజాయ్ చెయ్యి. అది కాస్త మీరే ప్రొసీడ్ అయితే. సరే. కిందకి దిగు, ఇక్కడొచ్చి నుంచో. ఏంటి భయమేస్తుందా? అబ్బో అబ్బో దీనబ్బా. ఫుల్ ఎంజాయ్. రే ఏంట్రా అరుపులు బాగా వినిపించాయి, బాగా ఎంజాయ్ చేసావా? నాకు అర్థమైంది, నేను చేసుకుంటాను, నువ్వు కూర్చో. ఆంటీ నాకు భయం వేస్తుంది, నేను వాళ్ళకి అర్పించలేను, జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాను అంతే, ఓకేనా? కుదరదురా, మంచి మూడ్లో ఉన్నాను. రా. ఫస్ట్ టైం సార్, ఫుల్ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ సార్. ఓ ఏంటి ఫుల్ ఎంజాయా? కేకలు పెట్టించినట్టున్నారు. ఎంతైనా యూత్ యూతే. ఇటీ అంత సీన్ లేదు. అసలు లోపల ఏం జరిగిందో నీకు తెలుసా? అంటే నా పరువు పోతుందంటే మీరే ఇలాగైనా కాపాడాలంటే. నాకు ఆల్రెడీ సరే, నాకు అర్థమైంది. పోరా.
అమ్మ నా చామ్నార్కి చింతకాయ. ఆంటీ నడుము చూసాక రాత్రి నిద్ర పట్టలేదురా. ఇంకొంచెం కిందకి రారా. ఆ తైస్ ఉన్నాయిరా. అబ్బబ్బబ్బబ్బా ఏమున్నాయిరా. అరే ఆంటీ చెవులు చూసావారా ఎంత అందంగా ఉన్నాయో. అంతేరా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అంటే ఇష్టం. నాకు మాత్రం అమ్మాయిల చెవులంటే చాలా ఇష్టం రా. చెవులా? చెవులా? రే నాకు మాత్రం ఆంటీ లిప్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుందిరా. రేయ్ ఆంటీలో ప్రతి పాట అందంగా ఉందిరా. ఎలాగైనా సరే కాలేజ్కి వెళ్ళేలోపు ఆంటీతో ఫ్రెండ్షిప్ చేయాలిరా. రే ఇక నుంచి మన అడ్డ ఆంటీ ఇంటి ముందే. డోర్ ఓపెన్ చేసే ఉందిరా, లోపలికి వెళ్దాంరా. రే లోపల ఎవరైనా ఉంటే. ఆంటీ కాళ్ళకి మెట్లు తాలేదురా, సింగిల్ రా, ఇంకా పెళ్ళి కాలేదురా. సరే వెళ్దాం రా, ఈ టైంలో స్నానం చేస్తుంటుందిరా. అలాంట్రా రే ఆంటీ జాకెట్ ఎంత బాగుంటే. రే ఈ శారీ చూడరా. అబ్బా ఎంత అందంగా ఉందిరా. ఎలా కట్టుకుంటుందోరా. రే ఇవన్నీ తీసుకోదామా? అరే నాకు ఇవన్నీ వద్దురా, ఆంటీ వేసుకునే లిప్స్టిక్ కావాలరా.
చాలా చెప్పానే, వాడు అస్సలు వినలేదు. ఇంట్లో తెలిస్తే చంపేస్తారే. అయినా అలా ఎలా తెలుస్తుందే? వాళ్ళు చూడర్లే. టెన్షన్ పడబోకే నువ్వు. బట్టలు ఉతికేటప్పుడు బయటపడిందనుకో, మనం చచ్చామే. మనం కాదే, నువ్వు చూసేది మీ అమ్మ మీ నాన్న. కానీ పర్స్ నీదే. అవునా? ఇప్పుడు ఎలానే? నాకు చాలా భయంగా ఉంది. ఇంటికి వెళ్దాం పదా. ఇప్పటికీ చూసేసి ఉంటుందే. కొంచెం సేపట్లో ఫోన్ వస్తుంది. హలో, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు టెన్షన్ పెట్టకండి. ఆ పర్సులో ఏముంది? సారీ అంకుల్. ఇంకా టెన్షన్ పెడుతున్నారు. అసలు ఏముందో చెప్పండి. ఆ బ్యాగులో సిగరెట్ ప్యాకెట్ ఉంది అంకుల్. స్కూల్ పిల్లలకు కూడా ఫోన్ ఇస్తే ఈ రకంగా తయారయ్యారు. అమ్మ ఏంటంత బిజీగా వెళ్తున్నారు? నెక్స్ట్ ఇయర్ మేము వస్తాం కాలేజ్కి. కాలేజీలో జీన్స్ వేసుకునే అమ్మాయిని చూసి సొంగు కాచకండి. స్కూల్ పరువు మా పరువు పోతుంది. ఎందుకు? ఎందుకేంట్రా, మీ స్కూల్లో మాకంటే అందమైన గర్ల్స్ లేరనుకుంటున్నారా? మా పరువు పోతుంది. అందం అంటే మీది కాదే, ఆంటీల్ది. భలే అందంగా ఉంటారు. మాకు కూడా అంకుల్స్ అంటేనే ఇష్టం రా, మీరు కాదు. నీకు వాళ్ళే కరెక్టే. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. అవునే, నేను ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ ప్రాబ్లం ఏంటే? ప్రాబ్లం మాకు కాదు, మీకే. కాలేజ్లో సీనియర్స్ ఉంటారు, జాగ్రత్త. ఇప్పుడు ర్యాగింగ్ ఏం లేదే, మేమందరం ఫ్రెండ్స్ లా ఉంటాం. పదండ్రా, లేట్ అవుతుంది. పొట్టిదవా, ఏదో జరుగుతోంది. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి.
పదండ్రా ఎందుకురా పదండ్రా చెప్తాను పదరా రా రే రారా ఏంట్రా లోపల ఆంటీ ఉంది చూద్దాం పదండి. రే అందరం వెళ్తే లేస్తుంది, ఒక్కొక్కరం వెళ్దాం. జస్ట్ 1 minute. ఫస్ట్ నేను రా. కాదు నేను రా. రే నేను రా. రే అది కాదురా, టాస్ వేద్దాం రా. హెడ్స్ టెల్స్. ఓకేనా? ఓహో హెడ్ పడిందా? నువ్వా? తర్వాత మళ్ళీ కాయిన్ వేస్తారా? చాలా బాగుంది. ఒకరొకరు ఎందుకు, అందరూ వచ్చేసేయండి. అది మీరు లేస్తారని. ఓహో అది కరెక్టే. ఇప్పుడు ఏం చేస్తారు? ప్లాన్ చేంజ్ చేస్తారా? ఎలా చేంజ్ చేస్తారు? చెయ్యండి, నేను చూస్తాను. సారీ ఆంటీ, మాకు భయం వేస్తుంది, వెళ్ళిపోతాం. ఓకే లెట్స్ బి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆంటీ. ఓకే ఫ్రెండ్స్. అయితే మీరందరూ ఏ క్లాస్ చదువుతున్నారు? 10th అయిపోయింది, 1 monthలో కాలేజ్ జాయిన్ అవ్వాలంటే. ఓకే, సో మీరందరూ ఒకే క్లాసా? ఎస్ మేడం. అవును, మీరందరూ నా ఇంటికి ఎందుకు వచ్చారు? నన్ను ఎక్కడ చూశారు? అంటే అది మిమ్మల్ని పార్క్లో జాగింగ్ చేస్తుంటే చూసాం మేడం. ఓహో, మీరు కూడా రోజు జాగింగ్ చేయడానికి ఆ పార్కే వస్తుంటారా? మరి ఎప్పుడూ నాకు కనపడలేదు. అంటే నిజం చెప్పాలంటే మేము. అరే చెప్పు, మనమంతా ఫ్రెండ్స్ కదా. మీ నడుము చూద్దామని వచ్చామా ఆంటీ. అయినా మీ వయసులో ఉండేవాళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారు. ఇట్స్ ఓకే. మేడం మా మీద నీకు కోపం లేదా? ఎందుకు? మీరేం చేశారని? మిమ్మల్ని అలా ట్రై చేయడం, బెడ్రూమ్లో చూడటం. ఏం లేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ ఇంట్లో ఎవరుండరా? మేము 2 times వచ్చాం, మీరు తప్ప ఎవరు కనిపించలేదే. నాకెవరూ లేరు, నేను సింగిల్గా ఉంటాను. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీతో మాట్లాడతాను. ఓకే, రేపు కలుద్దాం. రేపు నా బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేడం. నో, నాకు ముందు చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు. కరెక్ట్గా టైంకి చెప్పేవాళ్ళంటే ఇష్టం. మీరు చాలా డిఫరెంట్ మేడం. మీ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు? నాకు క్యాండిల్స్ బ్లోట్ చేయడానికి, కేక్ కట్ చేయడానికి ఇష్టం ఉండదు. చాలా బోరింగ్. మరి ఎలా చేసుకుంటారు? అయితే సరదాగా మందు కొడదామా? సారీ మేడం, మాకు అలవాట్లేదు. అలవాటు చేసుకుందాం. అంటే మీకు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఏంటి మేడం? పొద్దున్నే 10 గంటలకి బారుకు పరిగెట్టే ముఖం వీడిది కదరా. బిల్డప్ ఇస్తాడు అంతే. ఎవరైనా నాకు గిఫ్ట్ తీసుకొచ్చారంటే వాళ్ళే నాకు స్వయంగా పెట్టాలి. అర్థమైందా? ఓకే మేడం. బాయ్ బాయ్. సరే బాయ్ రా, రేపు ఆంటీ దగ్గర కలుద్దాం. రేపు ఏం గిఫ్ట్ తీసుకొస్తున్నావురా? అది ఉంటుందిగా తాజ్మహల్, అది ఇచ్చేస్తారా? మరి నువ్వెంత వస్తున్నావు? నేనా? అదేరా, చాక్లెట్లు తీసుకొస్తాను రా, తిరిగి ఉంటాయి కదా. చా
నువ్వురా? ఏమోరా, నాకు ఏది ఇవ్వాలో క్లారిటీ లేదు. తెస్తా లేకుంటే చూద్దాం. నేను మాత్రం డౌటేరా, నాకు కొంచెం పని ఉందిరా. చా, అంత పీకే పని ఏముందిరా? మా ఇంట్లో కాస్త ఫెస్టివల్ ఉందిరా, నన్ను బయటికి పంపించర్రా. చా, మీ ఇంట్లో మాత్రమే చేసుకునే ఫెస్టివల్ ఉందా? అవునరా, మా ఇంట్లో చేసుకునే ఫెస్టివలే ఉంది. ఓకేరా, బాయ్. చూసిన చాలు గానీ అర్థమైంది, డోర్ కొట్టు. వావ్, చాలా తొందరగానే వచ్చేసారే. లోపలికి రారా? వస్తామంటీ. సూపర్. ఓహో, అందరూ గిఫ్ట్ తీసుకొచ్చేసారా? ఏం తీసుకొచ్చారో చూపించండి. ఓకే ఓకే, ఒక్కొక్కటి తీసుకుంటాను. ఎవరెవరు ఏమేం తీసుకొచ్చారో ఇక్కడే ఓపెన్ చేసి చూస్తాను. రేపు ఏం గిఫ్ట్ తీసుకొస్తున్నావురా? ఏమోరా, నాకు ఏది ఇవ్వాలో క్లారిటీ లేదు. అది ఉంటుంది కదరా తాజ్మహల్, అది ఇచ్చేస్తారా? నేనా? అదేరా, చాక్లెట్లు తీసుకొస్తాను రా. నేను మాత్రం డౌటేరా, నాకు కొంచెం పని ఉందిరా. అదేంటి అలా చూస్తున్నారు? ఇష్టం లేదా? అదేం లేదంటే మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడు చెప్పింది గుర్తుందిగా, ఎవరెవరు ఏం తీసుకొచ్చారో వాళ్ళే నాకు స్వయంగా పెట్టాలి. నైస్ శారీ, ఈ కలర్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. మరి నువ్వే కట్టాలి. నీకు చీర కట్టడం వస్తుందా? రాదాంటీ. మరి ఎలా? సరే, నేను నేర్పిస్తాను. నేను చెప్పినప్పుడు కట్టు. ఓకే? ఓకే ఆంటీ. నీ అబ్బా. వీడేం తెచ్చాడో.
వావ్, నైస్ కలర్. థ్యాంక్ యూ. ఓకే. ఇవ్వు. బాడీ మొత్తం తడిమేద్దామనే పుట్టినా కొడక. ఇదేంటి నువ్వు బ్రా తీసుకొచ్చావు? వేయగలవా? 100% వేయగలను. నేను అనుకున్నా ఇలాంటివేవో తెస్తారని. మీ అబ్బాయిలున్నారే, పైకి మాత్రం తెలియనట్లే ఉంటారు. సరే, మీ అందరికీ ఏం కావాలో నాకు అర్థమైంది. నేనిప్పుడు రూమ్లోకి వెళ్తా, 1 by 1 అందరినీ పిలుస్తా. కానీ మీరు తెచ్చిన గిఫ్ట్ మీరే స్వయంగా పెట్టాలి. అబ్బా. ఓకే? ఓకే ఓకే. ఏమైందిరా? ఏం చేసావురా?
నాకు దీన్ని ఎలా వెయ్యాలో తెలియదు మేడం. నువ్వే కదా తెచ్చింది. మీ అందరికీ ఏం కావాలో నాకు బాగా అర్థమైంది. నాకు కూడా ఒక ఆశ ఉంది, అది మీరే తీర్చాలి. మీరు ఎలాంటి గిఫ్ట్ అయితే తెచ్చారో నేను కూడా ఏదైనా ఒకటి ఇస్తాను. అందరూ రెడీగా ఉండండి, కొంచెం టైం ఉంది. ఓకే? చాలా టెన్షన్గా ఉంది, చెప్పండి మేడం. మాకేమిస్తారు చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. రాత్రి అవుతుంది, రండి మేడం. ప్లీజ్ రండి మేడం. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా కోరిక తీర్చే వెళ్ళాలిరా, కాదనుకుంటే కాటికే. ఒక్కొక్కరిని పిలుస్తాను, రెడీగా ఉండండి.